ఇది ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ షార్ట్‌లో చూసారు కదా! ఇది వచ్చేసి ఒక జస్ట్ 250 ఎంఎల్ వాటర్ మాత్రమే తీసుకుంటది. మా అమ్మాయి కూడా టెస్ట్ చేసి చూస్తుంది ఎలా అవుతదనేసి. ఇది మొత్తం ఇలా ఉంటది. దీనికి ఛార్జింగ్ వచ్చేసి మనం 4 అవర్స్ వరకు పెట్టాలి. వాటర్ జస్ట్ 250 ఎంఎల్‌తో మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేయలేము. నాకైతే ఇది వర్త్ అనిపించలేదు అసలకే. నార్మల్‌గా పెట్టే మాపే చాలా బెటర్. అందులో అయితే మనం 4, 5 లీటర్స్ వాటరేస్తాము. ఇందులో అయితే అంత అవ్వదు. స్పిన్ చేస్తుంది కానీ చాలా స్లోగా ఉంది. అక్కడే నుంచొని చేయవలసొస్తుంది. దానికన్నా మన మాపు ఫటాఫట్ చేసుకుంటూ వచ్చేస్తాము. ఇదైతే నాకసలేం అనిపించలేదు. దీనికి అడ్జస్టబుల్ కూడా ఉంది. ఇక్కడొచ్చేసి స్విచ్‌లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటది. అలాగే వాటర్ స్ప్రే చేయడానికుంటది. అంటే కింద మొత్తం ఎలా తెలియట్లేదనేసి మళ్ళీ బ్లాక్ మీద చేసాము. వాల్స్ కూడా బానే క్లీన్ చేయొచ్చు ఇంత పొడవుగా. కాకపోతే ఇంత తక్కువ వాటర్‌తో అంత క్లీనింగ్ అనేది కరెక్ట్ కాదు. పైగా మనం ఎక్కువసేపు స్టాండింగ్ కూడా ఉంటది దీనికి. నాకైతే అసలు బెటర్ అనిపించలేదు. మళ్ళీ రిటర్న్ పెట్టేసాను నేను దీన్నేసి. ఇది బయట పార్కింగ్ టైల్స్ అనమాట. పర్వాలేదు క్లీనింగ్ అయితే ఇక్కడ బానే అనిపించింది. కానీ మన ఇంట్లో ఫ్లోర్ బాలేదు. అందుకనేసి రిటర్న్ చేసేసాము. ఇటువంటివి వచ్చేసి బాగా పెద్దవాళ్ళు వాళ్ళకైతే జస్ట్ అక్కడ అలా నుంచొని క్లీన్ చేసుకోవడానికి అవుతది. క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్‌నెస్ లేదు. జస్ట్ నార్మల్‌గా ఉంది అంతే. మనం వాటర్ వేసాం కదా! అది వచ్చేసి ఒక 4 టైమ్స్‌కి అలా అయిపోతది స్ప్రే చేసినప్పుడల్లా. ఇంక మళ్ళీ వాటర్ వేస్తూనే ఉండాలనమాట. సో, ఇంట్లో మొబైల్ చాలా బెటర్. నాకైతే అనిపించింది అలాగా. కొనేవాళ్ళు ఇది కొనడం వేస్ట్ అని అనిపించింది.